నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్రపై మీకు ప్రేమ ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా ఆమోదించండి వ్యాఖ్యానించిన మంత్రి బొత్స. నారా లోకేష్ తరపున కూటమి నేతల నామినేషన్ 10,000 మందితో భారీ ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకోవటం లేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించిన వైఎస్ షర్మిల. సోనియా ముందు ఒక చిన్న ప్లకార్డ్ పట్టుకోలేక మూలన దాక్కున్నావు, సీఎం జగన్పై పవన్ విమర్శలు. వార్తల్లో ముందుగా, ముఖ్యమంత్రి జగన్ మాటిస్తే మాట తప్పరు, మడం తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని, మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించామని, పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ విశాఖకు వచ్చిందని, ఐటీ హబ్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశామని, 1 ఇయర్లోగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామన్నారు. ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని అప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే, ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తాలూకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న, రాజపేటలో పెడుతున్నది కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజ్ కుమారి గనియాకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచమర్తి ప్రసాద్ నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకుల నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకోవటం లేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా అని షర్మిల నిలదీశారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకును రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను, నేను 6 నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా? అయిందా అన్న హంద్రీనివా ప్రాజెక్టు వేల ఎకరాల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు, మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని 90% పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? 6 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలన్నా? 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా రాజశేఖర రెడ్డి గారు? అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ వారాహి విజయబేరి సభ నిర్వహించారు. ఈ సభకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్య గారిని స్మరించుకుంటున్నానని తెలిపారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రఖ్యాత తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి మచిలీపట్నంలోనే పుట్టారని వివరించారు. ఆయన పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారని, ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవటం బాధగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు. మమ్మల్ని మాట్లాడకు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు. మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం, మాకు చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంట కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకొచ్చే మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్లు పెట్టండి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్లు పెట్టుకొని. చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో. మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాలని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం
కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువతున్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేలు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువతున్నారు, మేడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్. టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం వారాహి విజయబేరి సభలో ప్రసంగించారు. కృష్ణా జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు. తాము ప్రజల కోసమే కూటమి కట్టానని అన్నారు. తాము కలేక స్వార్థం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 2 నానీలు ఈ జిల్లాకు చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఒకడు బూతులు నాని, మరొకడు నీతులు నాని అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉండే నీతుల నాని మాట్లాడితే 2 చెప్పులు తీసుకుని కదలుగా చూపిస్తుంటాడని అన్నారు. నీతుల నాని, నీకు పదవి వచ్చింది పవన్ కళ్యాణ్ నన్ను తిట్టడానికా అని ప్రశ్నించారు. సాహితీ సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరుతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు. అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు గాని ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, బందరు పోర్టు గురించి కూడా. అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం. తమలో ఒకటే కోరుతున్నాం, నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైనా అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మేము ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసం మీ ముందుకు వచ్చాం. మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014లో రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2024లో మళ్లీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ ని వదిలించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్. మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని, జగన్ నాటకం ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గులకరాయి లేదు, హత్యా ప్రయత్నమే లేదన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ సాక్షిపత్రి ఒకటేనా అని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం. అదొక పెద్ద డ్రామా. అది అసలు గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, తాను అధికారంలోకి రావటం లేదు, ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి, కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో
గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై అత్యాచారం జరిగింది, తనపై హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను చంపటానికి గులకరాయితో ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు నేను బ్రతికి బట్టగట్టాను, లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ డ్రామా ప్రజలందరికీ అది నాటకమని, జగన్ నాటకమని, అధికారాన్ని కాపాడుకోవటానికి అతనంటే ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకమని 5 కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలికుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా చచ్చిపోయిన పామును బతికించాలని, చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బతికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది, తెర దించేశారు. ఆ నాటకానికి సమాప్తం అని బోర్డు వేశారు, ది ఎండ్ బోర్డు పడిపోయింది. ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని. కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గురువారం పట్టణంలోని ఎర్రనేల వీధిలో టీడీపీ, వైసీపీ నేతలు ఇరువురు ప్రచార కార్యక్రమంలో ఎదురుపడగా ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచార వాహనాలకు దారి వదలటం విషయంలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. గొడవలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కలవట్టును బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఓర్వకల్ ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండరామయ్య స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం వేకువజామున స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విశాఖపట్నం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటి వరకు పార్లమెంటు స్థానం కోసం వచ్చిన 2 నామినేషన్లు. విశాఖ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా తొలి నామినేషన్ వేసిన వడ్డీ హరిగణేష్, ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేసిన డాక్టర్ కేఏ పాల్ గురువారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో పార్లమెంటు అభ్యర్థుల నుంచి ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్, విశాఖ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున హెల్ప్ డెస్క్లో ముందుగా నామినేషన్ పత్రాలను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి ఏఆర్ఓ కే మోహన్ కుమార్. నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసిన ఆయన, సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా, నేను విత్డ్రా చేసుకుంటాను, మీకు మద్దతు ఇస్తానని చెప్పడం, వారి అసిస్టెంట్ పేరు మొహంతి గారు కూడా నిలబడ్డం వారి అసిస్టెంటే. ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది, రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది. ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స ఝాన్సీని, అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు, ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి? విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా. విశాఖలో 8 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. ఉచిత విద్య, వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ 33,000 ఎకరాల్లో 18,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి 14 ఏప్రిల్ 4న కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి, ఇదిగోండి నా డొనేషన్ 8,000 కోట్లు తీసుకోండి అని కోర్టే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చింది కదా. మరి ఇంకెందుకు అనుమానం? అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొండ గుర్తుకే మీ ఓటేసుకోండి, నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు కనుక ఎల్లుట నామినేషన్ వేయమని అన్నారు, లేదా 25 లోపుని. కనుక ఆంధ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. 13 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా? 13 లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా? నిర్ణయం తీసుకోండి. ఇది చివరి ఎలక్షన్ అని పరకాల ప్రభాకర్ లాంటి వారు, నిర్మలా సీతారామన్ హస్బెండ్, వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు? మరలా మోదీ గవర్నమెంట్కి 300 సీట్లు వస్తే మరి ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు ఇది. కనుక 175 ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ, 25 ఎంపీలుగా తెలంగాణలో 17 ఎంపీలుగా ప్రజాశాంతి పార్టీని పోటీ చేయాలని వారు 7569441275 ఈరోజే కంప్లీట్ డిస్కౌంట్ 10,000 మాత్రమే కడితే చాలు. వాట్సాప్ గ్రూప్లో విజయసాయిరెడ్డి ఎక్కడున్నా వైజాగ్ మీదే కన్ను అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ, వాల్తేరు క్లబ్ అనేది 1983లో విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది.
విశాఖ రైల్వే ఉద్యోగులు, పోర్టు ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఒక మంచి వాతావరణంలో ఈ క్లబ్ ఏర్పడింది. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే విజయసాయి రెడ్డి కన్ను ఈ క్లబ్పై వేశాడు అని అన్నారు. అప్పటికే రుషికొండ, కార్తీక్ వనంబే పార్కులో సొంతం చేసుకున్న ఈ వైకాపా బృందం వాల్తేరు క్లబ్పై కూడా కన్ను వేసింది. క్లబ్ నిర్వాహకులకు కూడా బెదిరింపులు చేసిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తూ వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి అని చెప్పి ఇప్పటికీ కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక భరోసా ఇచ్చి మన రాష్ట్రం మీద అన్ని కాన్స్టిట్యున్సీల్లో వదిలేరు. సో డబ్బు ఇస్తే తీసుకోండి, ఇది మన డబ్బు, ప్రీతిన డబ్బు, మైన్స్ లోను, ఈ సారాలోను, ఇసుకలోను దోపిడీ చేసిన డబ్బే ఈవేళ మనకు పంచుతున్నాడు. సో ఆ డబ్బు తీసుకొని మీరు మోసపోకుండా సరైన అభ్యర్థులను ఎన్నుకోండి. రేపు ఈ ప్రభుత్వాన్ని మార్చకపోతే ఈ రాష్ట్రం ఇంకా అప్పుల్లో పోతుంది. యువతకు ఉద్యోగాలు ఉండవు, కార్మికులు పని ఉండదు, ఒక్క ఫ్యాక్టరీ తేలేదు ఎక్కడా కూడా. విశాఖలో 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు జరిగాయన్నాం, ఎక్కడా కూడా అగ్రిమెంట్లు లేవు. అగ్రిమెంట్లు చేసిన ఎన్ని కంపెనీలు పెట్టారో చెప్పండి. ఇప్పుడు వైజాగ్లో కానీ, లేకపోతే తిరుపతిలో కానీ, లేకపోతే విజయవాడలో కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికే ప్రయత్నం చేస్తారు అంతే చెప్పిన. సో ఇవన్నీ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి గమనించి ఈ మూర్ఖుడికి తగిన బుద్ధి చెప్పాలని, మనం ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఒక విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. ఇక పంచాయతీకి సంబంధించి కంపేర్ చేసుకుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు 14-19లో సుమారు 22.51 కుటుంబాలకు మరుగుదొడ్లు కల్పించాం. తర్వాత పారిశుద్ధ్య శాతం 31% పెరిగింది, 31% నుంచి 65% పెరిగింది. అట్లాగే బీటీ రోడ్లు మనం 2,652 కోట్లతో 22,243 కిలోమీటర్లు బీటీ రోడ్లు ప్రగతి రోడ్లుగా మార్చుకున్నాం. ఇట్లాగా మనం చాలా అంశాలు ఉన్నాయి. మరి సీసీ రోడ్లు కూడా 6,194.75 కోట్లతో 25,194 కిలోమీటర్ల రోడ్లు వేసాం. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే ఉంటుంది. పల్లెటూరులో ప్రతి సందులో కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం. జ్ఞాపకం ఉంటే చూడండి. ఊర్లో ఎలక్షన్ ముందు మనం ఒక్కొక్క ఊరికి 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ మహానుభావుడు ఏ ఊరికైనా ఒక సీసీ రోడ్డు వేసాడండి? ఎక్కడో సచివాలయాలు, వ్యవసాయ ప్రగతి కేంద్రాలు కట్టమని మీరు ఆర్డర్ ఇస్తే ఇంతవరకు వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. అన్నమో రామచంద్ర ఎందుకురా బాబు ఈ కాంట్రాక్ట్ తీసుకొని కట్టామని చెప్పి చాలా మంది అలోమని ఏడుస్తున్నారు. ఈ లోపల ఆ కాంట్రాక్టులకి ఊళ్ళో ఉన్న కాంట్రాక్టులు ఎవరు? నాయకులే. మీ నాయకులే కాంట్రాక్టులు చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.